హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబ్కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సండే మార్నింగ్ 9 o'clock వరకు మాత్రమే టైం ఎక్స్టెండ్ చేశారు. మీ అందరికీ తెలిసిందే. అయితే ఫైనల్గా ఎలా చెక్ చేసుకోవాలి, ఒక్కసారి ప్రతి స్టూడెంట్ పేరెంట్ ఇద్దరూ కూడా సపరేట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే సీసాబ్ అనేది కొన్ని సందర్భాల్లో చాలా మంచి చేస్తుంది, కొన్ని సందర్భాల్లో డేంజరస్. ఎందుకు అంటే మేజర్గా మీకు చెప్పాల్సిన పాయింట్ మీకు చాలాసార్లు చెప్పింది, మనకి ఆల్రెడీ వచ్చిన ఆప్షన్ అది ఎంసెట్ అవ్వచ్చు లేదా జోసాలో వచ్చిన సీట్ అవ్వచ్చు, దానికన్నా బెటర్ ఆప్షను ది బెస్ట్ అయ్యింది మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము నాకు బ్రాండ్ కావాలని ఎంసెట్లో లాంటి చోట ఒక మంచి కాలేజీలో వచ్చినా కానీ వదిలేసుకొని ఏదో బ్రాండ్ పేరుతోటో, ఇక రకరకాలుగా ఉంటారు స్టూడెంట్స్ కానీ కొంతమంది పేరెంట్స్ కానీ. బట్ ఒకసారి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు పెట్టే ప్రతి ఆప్షను వెళ్ళేది అయితే మాత్రమే పెట్టుకోండి. ఏ మాత్రం తేడా వచ్చినా డబ్బులు పోతే పర్వాలేదు, మనకి డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటే ట్రైల్ వేస్తాం అనుకోవడానికి మనం చెప్పినా ఏం కాదు దానికి. బట్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా మీరు పెట్టిన ప్రతి ఆప్షను చెక్ చేసుకోండి. ప్రతి ఆప్షను మీరు వెళ్ళేదైతేనే పెట్టుకోండి. ఒక్క ఆప్షను వెళ్ళనిది కూడా పెట్టినట్లయితే అదే కనుక మనకు వస్తే మనం ఫస్ట్ రౌండ్లోనే విత్డ్రా అవటం బెటరు. అప్పటింత దాకా తెచ్చుకోవద్దు. సెకండ్ రౌండ్ దాకా ఉండాలి అని కనుక మీరు కోరుకున్నట్లయితే మీరు అందరూ చేయాల్సిన పని పెట్టే ప్రతి ఆప్షను మీరు వెళ్ళేదైతేనే పెట్టండి. ఇది మొట్టమొదటి జాగ్రత్త ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే కొన్ని ఊళ్ళలో ఎన్ఐటీలు ఉంటాయి, ట్రిపుల్ ఐటీలు ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఎన్ఐటి తిరిచి పెట్టబోయి ట్రిపుల్ ఐటీ తిరిచి పెట్టిన వాళ్ళు ఉంటారు. ఎన్ఐటి భోపాల్ పెట్టబోయి ట్రిపుల్ ఐటీ భోపాల్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఎన్ఐటి నాగపూర్ పెట్టబోయి ట్రిపుల్ ఐటీ నాగపూర్ పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కసారి అది ఫైనల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ట్రిపుల్ ఐటీల్లో అంటే డిఎం అని ఉంటుంది, కర్నూలు, జబల్పూర్, కాంచీపురము, ఇలాంటి గ్వాలియరు, ఇవి తప్ప మిగతావి వేటికి కూడాను మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. డిఎం అని లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 3 lakhs నుంచి దాదాపుగా 4.5 lakhs ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, ఓనా, కళ్యాణి, కోట, ధార్వాడు, తర్వాత ఇలాంటి అన్ని ట్రిపుల్ ఐటీలు కూడా చాలా కాస్ట్ అవుతాయి. కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ 5 years కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఆ 5 years కోర్సెస్ కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు ఎవరైతే కోరుకుంటున్నారో. అది కూడా ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేయండి. తర్వాత చాలామంది స్టూడెంట్స్ నేను కౌన్సిలింగ్లో మాట్లాడేటప్పుడు చూస్తున్నది ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసి ఆ కాలేజీ మంచిది కదా, యావరేజ్ ప్యాకేజ్, గూగుల్లోనూ యూట్యూబ్లోనూ ఎవరో చెప్పిన మాటలు వినకండి. వాళ్ళ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అది కూడా 2-3 సంవత్సరాల డేటా చూసుకొని మాత్రమే మీరు కాలేజీలు అయితే మెన్షన్ చేసుకోండి, కాలేజీల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇది కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి గాలి మాటలు అయితే వినద్దనేటువంటిది నా సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఆప్షను మీరు వెళ్ళేదైతే పెట్టండి. సెకండ్ రౌండ్ కూడా మీరు ఉండాలి అనుకుంటే ప్రతి ఆప్షన్, తక్కువ ఆప్షన్స్ పెట్టినా పర్వాలేదు, మీరు వెళ్ళగలిగే ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. ఇది అసలు ఎక్కడా సీట్ రాలేదు నాకు, నేను ఏదో ఒక బ్రాంచ్కి వెళతాను అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు చాలా ట్రిపుల్ ఐటీలు, ఇందాక నేను చెప్పిన డబ్బులు కట్టే ట్రిపుల్ ఐటీలు చాలా ఉన్నాయి, వాటిలో సిఎస్సి కోర్సులు మిగిలిపోయినాయి. ఫస్ట్ మీకు ఎవరికైనా సరే ఏ కేటగిరీ వాళ్ళకైనా సరే ఓపెన్ కేటగిరీని చూస్తారు. ఓపెన్ కేటగిరీ రానప్పుడే ఎస్సీ కేటగిరీ ఉంటే ఎస్సీ కేటగిరీలో ఇస్తారు, లేకపోతే ఓబీసీ ఉంటే ఓబీసీలో ఇస్తారు, అట్లా ఉంటుంది. కాబట్టి మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీల సీట్లు వేరే వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వరు. మీరు డబ్బులు కట్టగలిగిన కెపాసిటీ ఉన్నట్లయితే కొన్ని ట్రిపుల్ ఐటీలు, ఇప్పుడు డబ్బులు కట్టగలిగే ట్రిపుల్ ఐటీలు చాలా ఉన్నాయి, వాటిలో ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయొచ్చు. అవి మంచివని గొప్పవని అయితే నేను చెప్పను. దానికన్నా మన బెస్ట్ హైదరాబాద్లో కాలేజెస్ చాలా ఉన్నాయి, ఏపీలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. అవి వస్తే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ఆ కాలేజీలు తీసుకుంటానికైతే చూసుకోండి. ఏదైనా మీ కెరీర్కి ఉపయోగపడే ఆలోచనలే తీసుకోండి. 4 ఏళ్ల తర్వాత బయటకు వస్తే ఒక మంచి జాబ్ తోటి బయటకు వచ్చే ఆలోచన అలాంటి కాలేజీల్లో మాత్రమే జాయిన్ అవ్వండి తప్ప 4 ఏళ్ల తర్వాత ఒక గొప్ప కాలేజీలో చదివాను అని గొప్ప అని మీరు అనుకోవటం కాదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేకపోయినా కొన్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసేవి చాలా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా ప్రతి ఆప్షన్ కూడా చూసుకోండి. మీరు వెళ్ళను దూరంగా ఉన్నది లేకపోతే
అక్కడ మీకు నచ్చలేదు లేదా ఆ బ్రాంచ్ బాగోదు అనుకున్నవి ఇప్పుడే మీరు రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. సీసాబ్లో కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. రైట్ టైంలో రైట్ డెసిషన్ అనేది ఎప్పుడు కూడా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న మాటలు అయితే ఇవి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.